వెనక రాని బాగా పిడుగు మధు ఆయన ఈ ప్రసాద్ రెడ్డి పిడుగు మధు ఆయన ప్రసాద్ రెడ్డి నా పర్సనల్గా తీసుకొని శివర శ్రీనివాస రెడ్డి గారిని సుబ్బాడన్నని లాగాలని చూస్తున్నారు. నా పర్సనల్ నా తొగునే నాకు తీయమంటే నా తొగుగానే తీయాలి. ఓల్ని లాగొద్దు. ఓళ్ళు ఏ రోజు నాకు అసలు ఏ అపకారం చేయరా. ఓళ్ళు నేను తప్పలా ఓళ్ళకి నేను తప్పలా. అందుకని నాకు న్యాయం చేయమని అడుగుతున్నా. వాళ్ళు మనిషి పెద్దగా తీసి పెట్టుకొని వాళ్ళు లాగాలని చూస్తున్నారు. కానీ వాళ్ళకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. నాకు న్యాయం చేయమని నేను అడుగుతున్నాను. శివరా శ్రీనివాసరెడ్డి ఎప్పుడు మంచి చేసేవాడు కానీ చెడ్డ చేసేవాడు కాదు. ఆయన సుబ్బారెడ్డి అని కూడా ఏడన్నా గొడవ జరిగిన సుబ్బారెడ్డి గొడవ అంటే ఆయన వచ్చి ఈ రోజు నాటికి మేము స్టేషన్కి వచ్చి ఎరగం. నాకు 50 సంవత్సరాలు ఈ రోజు నాటికి స్టేషన్ కాడికే రాలా. మేము ఒక్క సంవత్సరంలో వచ్చి ఇదంతా సృష్టిస్తా ఉన్నాడు ఆయన. తుమ్మల ప్రసాద్ రెడ్డి అని ఆయన ఏమని ఆయన మా మీద అంత ఖర్చు మా సంఘం మీద ఆయనకి అదే రాజకీయ పరంగా కూడా రాజకీయ పరంగా వచ్చి చేసుకోవాలి. మా సంఘం ఎక్కడుండేది కూడా తెలవదు. మా సంఘానికి మట్టి తోలింది అయితే కానీ కరెంట్ అయితే ఏమి ఇప్పుడు పెళ్ళిళ్ళు అయితే అట్ట పీవు వాళ్ళ మంగళసూత్రం అంతా కూడా శివరా శ్రీనివాసరెడ్డి ఇచ్చాడు మాకు. ఈ రోజు నాటికి కూడా ఏమన్నా హాస్పిటల్లో డబ్బు కావాలంటే వాడు ముందు తాగి సీనయ్య హాస్పిటల్కి వస్తే సీనయ్య హాస్పిటల్ వాడికి అమ్మ నాయన ఎవరు లేరు, కల్లూరు సీనయ్య అని వాడు ముందు తాగేసాడు. అయ్యా అటు ముందు తాగాడు మా పిల్లడు అంటే అప్పుడు కప్పుకు వచ్చి 50,000 ఇచ్చాడు ఆయన. అలాంటి ఆయన మీద ఈ ప్రసాద్ వచ్చి సుబ్బాడి మీద బురద చల్లాలనే విధంగా మాట్లాడిస్తున్నాడు ఆయన. తుమ్మల ప్రసాద్ రెడ్డి రాజకీయ పరంగా వాళ్ళ మీద బురద చల్లాలి ఆ విధంగా జరుగుతున్నారు. ఈ అమ్మాయి మేకలు మేపుకుంటుంటే ఆయన సొంతం మా శిలాయన ఆయన రోజు నా భర్త లైన్ మీదకి పోవాలి. ఆటో నా భర్త ఉండమ్మా అమ్మాయి నేను నుండి మధు మీద కేసు పెట్టాలా, నువ్వు నెమ్మరో కదా నీకు ఒక మాట చెప్తున్నాను అనింది. అమ్మ వాళ్ళు పెద్ద వాళ్ళు మన పెద్దలే అమ్మ ఏదో ఒక మాట అంటున్నారు, తలచుకొని గమ్ముగా ఉండు అని చెప్పాను నేను. సరే అన్న నువ్వు చెప్పితే అట్టే ఉండాలి అని చెప్పి కేసు కూడా పెట్టాలి. నేను పెట్టాల్సింది మధు మీద పెట్టాల్సింది కేసు అమ్మాయి చెప్పిన లెక్కలో వచ్చే దశని మాట్లాడి ఏమదు ఆయన పిడుగు మధు గారు మినగల్లో ఆయన ఆడ ఏమంటే అదే మేకల కాడ పోయి కొడవలు తీసుకొని తరుముకొని అమ్మాయిని సరిగా గవర్నమెంట్ కాలం మీద పోయేది. అది దాని మీద పోయినప్పుడు నా కైలోకి రాకూడదు. పెద్ద మనిషి అయినవాడు ఏం చేయాలంటే దానికి ఏంటంటే నా కైలోకి రాకూడదు. వస్తే మటుకు నేను ఒప్పుకోను, కానీ బాకు నీ జాగ్రత్త గమ్ముగా ఉండు అని చెప్పి అమ్మాయికి భయం పెట్టాలి. కానీ కొడవలు తీసుకొని తరుముకోవడం వచ్చే తీసే నన్ను అనడం బూత్ మాటలు పట్టుకొని అడగడం అది ధర్మం కాదు. ఎవరిదైనా కానీ పలుతున్నా నిద్రలేసి ఆయన పక్కనే కై ఉంది నాది, నేను ఆయన కాడనే తిరుగుతుంటా. దాన్ని బట్టి ఏంటంటే ఏదో అన్నేళ్ళమ్మా వద్దులే మా సుబ్బాటి చెప్పినా అంటే సుబ్బాటి చెప్పినాను నర్సయ్యని అడగమని అన్నాడు. అంటే నర్సయ్య కూడా నేను కూడా చెప్పేది అదేలే వద్దులేమ్మా అని అంటే ఆడ కేసు ఆపేసుకుని గమ్ముగా ఉండింది అమ్మాయి. రాత్రి మళ్ళీ ఇది జరిగింది, నిన్న పొద్దున జరిగింది. రాత్రికి మళ్ళీ ఈయన ఈ చెప్పి ఆయనకి పోయి చెప్పిన ఆయన మధ్యకి పోయి చెప్పిన ఆయన ఈయనేమంటే ఇక రాత్రి ఆ అమ్మాయి మీద దౌర్జాను. ఈ అమ్మాయి ఏంటంటే నా మీద ఎందుకు చెప్పినట్ట అని అడగడానికి పోయిన దానికి అప్పుడు ఈ అమ్మాయిని పట్టుకొని అందరూ దౌర్జానం చేసి సరే అలా ఏదైనా గొడవ జరిగినప్పుడు ఏం చేయాలంటే ఏదైనా దెబ్బ కొట్టు, ఇనుపరాడుతో అని కొట్టేది, ఇనుపరాడుతో కొట్టు ప్రాణం పోతే పరిస్థితి ఏంది. ఇటు పెట్టింది అమ్మాయి, పెట్టుకోబట్టి ఈ చేతి మీద తగిలేసింది. ఇలాంటి తలకాయ పగిలిపోదా? అటువంటిది దౌర్జానం చేయకూడదు. రాజకీయ పరంగానే చేస్తున్నారు. రాజకీయ పరంగా లేదు, ఇప్పుడు లేదు. ఎవరెవరు ఉంటారు వాళ్ళ పక్క ఆ పక్క ఎవరు పార్టీ వాళ్ళు పేరు చెప్పచ్చా? పేరేముందిలే, మొన్న వైఎస్ పార్టీ నుంచి ప్రసాద్ రెడ్డి వచ్చాడు. ఈయనేమంటే ఇంతకుముందు శ్రీనివాస రెడ్డి గారు ఈయనేమంటే వైఎస్లోనే ఉన్నాడు. ఆయన దానికి ఏదో ఇదే మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చాడు. ఆయన ఏమంటే ఆయన వైఎస్ పక్క వచ్చాడు. అప్పుడు కూడా ఎలక్షన్ అప్పుడు కూడా అన్నీ చెప్పాలంటే పెద్ద కథలో నన్నే డబ్బులు తీసుకోమంటే నుంచి నేనే తాకను. నేను ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి నేను రూపాయి గారు తాకనయ్యా, నాకు వద్దు, నువ్వే కావాలి, వాళ్ళు కావాలి, అందరూ కావాలా, నాకు ఎలాంటి ప్రదేశం వద్దు, నేను రూపాయికి ఎప్పుడు ఆశపడను అని చెప్పి ఉన్న తర్వాత అప్పటి నుంచి అన్నీ ఇప్పుడు నన్నగడే ఒక మాట అనలే పాపం. ఇప్పుడు నన్నగడ నేను ఆయన పక్క లేకున్నా కదా నువ్వు ఎందుకు పోయేది, నా పక్క ఉండి అన్నాడు. నా పక్క ఉన్న కదా లేదులయ్యా, నేను ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఆయన కనిపెట్టుకున్నాను, ఆయన ఉంటాను అని చెప్పి అన్ననే. కానీ నేను ఇప్పటికీ ఆయన మీద దుష్కరం ఒక మాట నేను అనేది లేదు, నేను చేసినాను కాదు. నన్ను కూడా ఆయన ఏమన్నా ప్రసాద్ ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నట్ట నేను వాళ్ళే ఎక్స్పర్ట్ వాళ్ళు నాగే వీళ్ళు నిర్మలమ్మ వీళ్ళంతా ఉండేది ఆయన పక్క ఉండేది. ఖచ్చితంగా నోటుకున్న మాట్లాడదా అదే కదా కేసు పెట్టింది నేనైతే. ప్రసాద్ రెడ్డి ఫోన్ చేసి మీరు రాండి అంటే ఆయన వచ్చి రాత్రి ప్రసాద్ రెడ్డి వచ్చి నేను కేసు పెట్టగానే రాత్రి ప్రసాద్ రెడ్డి వచ్చి తీసుకుపడాను. సార్ ఫోన్ చేసి ఆయన తీసుకోరా అంటే రాత్రి ఆ అమ్మాయి చెప్పుతో కొట్టినప్పుడు నేను ఆడే
ప్రసాద్ రెడ్డి వాళ్ళకి మధు వాళ్ళకి మీకు సంబంధం ఏంది అసలు? అదే సార్ నాకు అదే అర్థం కావట్లేదు సార్. ఎందుకు వాళ్ళకి మాకు ప్రసాద్ రెడ్డి అని చెప్తున్నా. ప్రసాద్ రెడ్డి రావాల్సినంత అవసరం వచ్చింది. వాళ్ళు తీసుకొని ఆయన్ని మా కాడికి రావాల్సినంత అవసరం వచ్చింది. ఇప్పుడు తీసుకురాకుండా ఆయన్ని కేసు ఆయన తప్పు చేయబట్టే కదా రాకుండా పైన ముందు పోసుకొని ఏడ హాస్పిటల్లో పెట్టుకున్నారని అట్లా చెప్తారు సార్. తప్పు అమ్మాయి నేను వచ్చినప్పుడు నువ్వు రావచ్చు కదా, రావడం కాకుంటే ఏంటంటే యాక్షన్ రాజకీయపరంగా యాక్షన్ చేస్తా ఉంటారు. ఏ తప్పు లేనప్పుడు రావాలి. నేను వచ్చాను కదా, అమ్మాయి వచ్చాను కదా, నువ్వు నిరూపించుకోకుండా ప్రసాద్ రెడ్డి కాడ పోయి ఆయన ముందు తాగేసాడు. ఆయన కార్లు ఎక్కించుకొని ఏడకి పెట్టగా తెలియదు. ఇప్పటికి ఏడ హాస్పిటల్ పెట్టాడు కూడా తెలియదు. ఒకవేళ హాస్పిటల్లో ఉన్నాడా పెట్టుకొని ఉన్నారా ఆయన రావాలి కదా, తీసుకోపోయిన అయినా రావాలి కదా. తీసుకొచ్చింది సార్ ఈ అమ్మాయి వాళ్ళే ఆయన ముందు తాగేశాడు, ఈ విధంగా ఉన్నాడు అని చెప్పాలి కదా. వచ్చా ఆయన రాలా, ఆయన్ని తీసుకురాలి. అసలు ముందే తాగల పైన పోసుకొని ఆడ దాపెట్టేశారు ఆయన్ని. అది జరిగింది. ప్రసాద్ రెడ్డి తీసుకుపోయింది ఆయన కారులోనే తీసుకోపోయింది. ఇక్కడ తీసుకురాకుండా ముందు తాగేశాడని ఆడకి తీసుకుని వెళ్ళిపోయారు మోదయ్య.